ఉమ్మడి వరంగల్లో కారు ఖాళీ అవుతుందా? ఒక్కపోతనో ఇంకోటనో ఏదో ఒక సాకు చెప్పేసి నేతలంతా ఉన్నపలంగా కారు దిగేస్తున్నారా? బీఆర్ఎస్కు ఒకప్పుడు తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వరంగల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? లీడర్స్ క్యాడర్ ఏమంటున్నారు? తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఎత్తుగడలు వేస్తుందని పసిగట్టిన మేయర్ ముందు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే 15 మంది కార్పొరేటర్స్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతుంది? ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలు అనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటుంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమిరా అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులుతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. 2 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హన్మకొండలోని ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లడం రాజకీయ చర్చకు దారితీసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు. వీరితో పాటు వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకొని దేనికైనా రెడీ అంటున్నారట. మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి సైతం పొలిటికల్ పుట్టింటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కారు పార్టీలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కారు దిగి అటు అస్తం వైపు ఇటు కమలం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే 3 సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే కారు దిగి ఒకరేమో హస్తం వైపు మరొక 2 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు కమలం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కారు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, పార్టీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పటి వరకు పటిష్టంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా 2001 నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కమలం వైపు ఇటు హస్తం పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే అనేక చోట్ల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అటు సింగిల్ విండో చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు కూడా పార్టీని వీడి అటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు టేకమట్ల జెడ్పీటీసీ కావచ్చు, నడికూడ జెడ్పీటీసీ కావచ్చు, అటు మున్సిపాలిటీల్లో కూడా అనేక మంది కౌన్సిలర్లు పార్టీని వీడి అటు కాంగ్రెస్ వైపు కొంతమంది బీజేపీ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ వరంగల్లో కూడా అనేక మంది కార్పొరేటర్లు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా నిన్న అటు సీతారాం నాయక్ మాజీ ఎంపీగా మహబూబాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు, కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు. తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వకుండా, ఉద్యమకారులను సరిగా పట్టించుకోకుండా, ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో సీతారాం నాయక్ అటు బీఆర్ఎస్ పార్టీని వీడి అటు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో తాత్కాలిక తరగతులు ప్రారంభించిన తర్వాత అక్కడికి తరగతుల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి కిషన్ రెడ్డి హన్మకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళి ఆయనను అభినందించారు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా సీతారాం నాయక్ అధికార పార్టీలో ఉండి కూడా అటు ట్రైబల్ సమస్యల కోసం పోరాటం చేశారు, గలం విప్పారనేటువంటి అంశాన్ని కిషన్ రెడ్డి మెచ్చుకుంటూ ఆయనను అభినందించారు. ఆయన శాలువతో సన్మానం చేశారు.
బీజేపీ పార్టీలోకి వస్తే ఆయనను స్వాగతిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా సీతారాం నాయక్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం లేదు, సీనియర్ నేతగా ఉన్నా కూడా తనకు తగినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదనేటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయనను బుజ్జగించేందుకోసం ఇంటికి వెళ్ళి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ససేమిరా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీలో చేరడం ఖాయమన్నట్టుగానే చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి గుండు సుధారాణి మాజీ ఎంపీ అటు బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇప్పటికే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు, మర్యాదపూర్వకంగా కలిశాను, గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కలిశానే తప్ప అటు కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అనేటువంటి విషయం చెప్తున్నప్పటికీ కూడా ఆమె దాదాపుగా చేరేందుకోసం సుముఖంగానే ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మాజీ ఎమ్మెల్యే వరంగల్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అరూరి రమేష్ కూడా అటు బీజేపీ పార్టీతో చర్చలు సాగించి పార్టీలో చేరడం ఖాయం అనుకున్న తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ పార్టీ వైపుకు ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ కారు పార్టీని దిగి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కూడా అనేక మంది నేతలు టచ్లో ఉన్నటువంటి పరిస్థితి, అంటే బీజేపీతో కూడా అనేక మంది నేతలు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను రాకుండా అడ్డుకోవడంతో కొంతమంది చేరికలు ఆగిపోయినట్టుగా కూడా ఉంది. కొంత సమయం తీసుకున్న తర్వాత వాతావరణం శాంతించిన తర్వాత వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలిచినటువంటి వరంగల్ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. కారు ఖాళీ అయిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇతర పార్టీల నేతలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇతర పార్టీల నేతలతో టచ్లో ఉన్నారు. అటు అధికారాన్ని పోయిన తర్వాత ఇక పార్టీ కోలుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అయితే అటు కాంగ్రెస్ లేకుంటే బీజేపీలో చేరేందుకోసం ముందు వరుసలో నిలిచి ఆ పార్టీలోకి వెళ్లేందుకోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంచెం వెనక ముందు రావడానికి కొంతమంది సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కొన్ని చేరికలు ఆగిపోతున్నాయనేటువంటి చర్చ కూడా సాగుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.